రామ సభ్యుల ఎక్కువారు అక్కడికి వెళ్ళేట్టు
చూడండి. కానీ ఇప్పుడు ఏదో ఉంటుంది కాబట్టి చూడండి. దానికోసం మనం ప్రత్యేకించి 7 సంవత్సరాల నుండి కాసి మీరు వచ్చారు కాబట్టి దయచేసి ప్రేక్షకులు హాజరైన విశేష ప్రజానికానికి నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు రామోయ్యల కాసేపట్లో జరగబోతుంది. దయచేసి మిత్రులు అందరూ, సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళందరూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేక మాధ్యమాల్లో ప్రచారం దయచేసి ఎక్కువ వీలైనంత ఎక్కువ మంది లైవ్ ఇవ్వగలరని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ ద్వారా నిర్ణయించాలనేసి కోరుతూ ఉన్నాము. పట్టాల జరగాలని చెప్పి మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా పంపించాలని కోరుతూ ఉన్నాం. సోదరి బాబు కొన్ని ఫైనల్కి మాత్రం से दोस्त लोग प्रॉब्लम करबो तो कोन रोना दयచేసి పక్కనే పక్కాలో కొన్ని కార్యకర్తలు దగ్గర ఇవ్వరు నాయ్. అదే బాగా ఒక నిమిషాలు పక్కన విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా తిలకించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎప్పుడు 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 అని చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాన్ని మీరు చూడబోతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంటితో పూర్తిగా చూడాలని బాబు పంచాకుంటే 5 నిమిషాలు ఆత్మగా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం చూడబోతున్నాం. అందుకని ఒక్క రెండు నిమిషాలు తక్కువ ఆపాలని చెప్పేసి ఎవరు ఇబ్బంది పడవద్దు. కాబట్టి బాబు 7 సంవత్సరాలకి ఇది ఒక్కసారి జరుగుతుంది పండుగ. కాబట్టి ఈ రోజు వచ్చిన ప్రేక్షకులందరూ చూసి ఆనందించాలి. ఇప్పుడే రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు ఎక్కడెక్కడో నుండి వచ్చాం మనం దీనికోసం. కాబట్టి చూసి మీరందరూ ఆనందించాలని, సర్వ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎప్పుడు అనేది చూస్తున్నటువంటి ఉయ్యాల ఊగుతుంది. అందరూ చప్పట్లు ద్వారా మనందరికీ తీసుకోవాలని
ఉండాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే చిన్నారులు అద్భుతంగా ఒక రోజు పూర్తిగా ఎటువంటి భోజనాలు కానీ ఎటువంటిది స్వీకరించకుండా నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అక్కడ ఈ రోజు అద్భుతమైనటువంటి ఉయ్యాల ఊగుతున్నటువంటి చిన్నారుల పేర్లు చదువుతున్నాను. ఆ నలుగురు భరత రామ శత్రుఘ్న అనే నలుగురు పేర్లు చదువుతున్నాను. 1వ నంబరు చిన్నంగి గిరిసూర్య, 2వ అతను వంతల గౌతమ్ నాయకు, 3వది వంతల కుర్ర రామ్ కుమార్, సమరణి గోవింద్ అనే చిన్నారులు ఈరోజు అద్భుతంగా ఉయ్యాల ఊగుతున్నారు. వాళ్ళొక్క అదృష్టం అనుకోవాలి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు మీ అందరినీ చూసి. కాబట్టి వాళ్ళు వరకు మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తల్లిదండ్రుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు, కోరుతున్నారు. గ్రామాల్లో ఒక్కొక్క కుటుంబాల నుంచి తీసుకొచ్చి ఈ రామవేల పండుగలు జరుపుతారు. అంతేకాకుండా నిన్న సాయంత్రం ఈ ఉయ్యాల ఎక్కుతున్నటువంటి నలుగురు చిన్నారుల్ని అడవి ఒక గృహంలో తీసుకెళ్లి దాచి తీసుకొస్తారు. ఈ రకంగా తీసుకొచ్చి ఈ యొక్క పండుగని చేస్తారు. ఈ పండుగ యొక్క అద్భుతాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వారి యొక్క జీవన విధానం విధ్వంసం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆదివాసుల యొక్క సంస్కృతి కాపాడుతూ ఆదివాసుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ, కాబట్టి ఈ యొక్క పండుగని మనం జరుపుకొని మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాల్ని మన యొక్క జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అందుకనే ఈ యొక్క ఆదివాసుల యొక్క జరుపుతున్నటువంటి పండుగకి విజయవంతం కోరుతూ నలుమూలల నుంచి వచ్చినటువంటి 50 మంది ప్రజానికానికి మీ అందరికీ మా ఆదివాసీ గిరిజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకి, ప్రధానంగా ఈ పండుగ నిర్వహిస్తున్నటువంటి బస్కీ ముఠా